నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా హీట్ పుట్టిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా చాలా గట్టిగా తలపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎక్కువగా పోటాపోటీగా మరి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా గట్టిగానే పోటీ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు జనం నాడి కానీ విశ్లేషకుల అభిప్రాయాలు మనం తెలుసుకున్నట్లయితే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి మధ్య పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇక మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చనిపోయారో ఆయన చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. సరే, వాళ్ళ మిస్సెస్కి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మన నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముగ్గురు కూడా చాలా హోరాహోరీగా తలపడతా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఇక్కడ 6 గ్యారెంటీల అంశం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది అందరూ, ప్రతి ఒక్క ఓటరు కూడా వాళ్ళలో వాళ్ళే ఒకసారి అంతర్మథనం చేసుకుంటా ఉన్నారు. మరి చూద్దాం పట్టం ఎవరికి కడతారో ఏంటి అనేది రకరకాల ఈక్వేషన్స్. పైగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న కేకే సర్వే ఒకటి బీఆర్ఎస్కి అనుకూలంగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే చాణక్యకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. మరి చూద్దాం, మరి నిజంగానే బీఆర్ఎస్కి అంత అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్కి ఉందా, బీజేపీకి ఉందా అనేది మనం చర్చిద్దాం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాష్ట్రీయ లోక్దల్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి నిజంగానే తెలంగాణలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఉప ఎన్నిక ఎవరికి లాభం చేకూర్చే విధంగా ఉంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ మీరు కూడా ఈ మధ్య బీసీ నినాదంతో బాగానే సామాజిక చైతన్య యాత్ర, రథయాత్ర ఆఫ్ ఆగింది. అది ఆఫ్ ఆగిందా? వరంగల్ వస్తుంది సైక్లోన్ ఎఫెక్ట్ తో, దానివల్ల 1 వీక్ బాయిదా మళ్ళీ 13 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. స్లోగన్ ఏంటంటే నాది జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరంగల్ చేరుకుంది. వరంగల్ నెక్స్ట్ కరీంనగర్ టు ఆదిలాబాద్. ఓకే, ఇప్పుడు 2 పెడితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 13th స్టార్ట్ చేసి 28th వరకు పెడితే క్లోజ్ అవుతుంది అన్ని జిల్లాలు. ఓకే, సో ఏంటి ఎలా రెస్పాన్స్ ఉంది? రెస్పాన్స్ ఉందా? అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే బీసీ సోదరులు ప్రతి దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఫామ్ అవుతున్నారు. మొత్తం చేసి వాళ్ళు వచ్చి నాకు కలుస్తున్నారు, నా వేదిక మీద మాట్లాడుతున్నారు, రథం మీద. ఓకే, పైగా మీరు బాగా సుపరిచితమైన వ్యక్తి తెలంగాణ. నేను అనుకునే దానికంటే బాగా క్యాచ్ అప్ అయింది. అంటే మన క్రియేట్ అని కాదు, అది ఉంది అక్కడ, వేవ్ ఒకటి క్రియేట్ అయింది. ఆ వేవ్ ఉండడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. సార్ కూడా మనకి సపోర్ట్గా వస్తున్నాడు, మనం పోయి మాట్లాడాలి, అది ఇదివరకు లేదు అట్లా. ఓకే, సో ఈ చైతన్యం అనేది చాలా గొప్ప విషయమే. మీ కృషి ఫలిస్తే అదే చాలు. ఓకే, సో మీరు కూడా క్లారిటీ ఇచ్చారు, నేను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయనని, కాంటెస్ట్ చేయను కాబట్టి వాళ్ళ కోసమే తిరుగుతున్నా కాబట్టి వాళ్ళకు అర్థమైంది సారు మనల్ని చైతన్యపరచడానికి వస్తున్నాడు, పారిస్ చేసుకున్నారు. ఇది వెరీ గుడ్ డెవలప్మెంట్. బట్ వాళ్ళ నుంచి కూడా ఒక మంచి లీడర్షిప్ ఎమర్జ్ కావాలి. నా ఉద్దేశంలో అట్లా విడివిడిగా సంఘాలుగా జేఏసీగా ఫామ్ అయ్యారు, ఇప్పుడు అంతా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కావాలి, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీలు కూడా. ఓకే, ఒకవేళ రెస్పాన్స్ మంచిగా వచ్చి అంతా బాగుండి సార్ మీరు నిలబడాలంటే ఏంటి, మీరు ఏం చేస్తారు? నిలబడతారు? నేను కాంటెస్ట్ దానికైతే ఫిక్స్గా ఉన్నారు. అది ఫిక్స్డ్. పోతే అప్పర్ హౌస్కి ఎలక్షన్ లేని వాటికి పోతే పోవచ్చు, కానీ అవకాశం కష్టం. ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇట్లాంటివి మీకు డైరెక్ట్ ఎలక్షన్ కావు. అవకాశం వస్తే ఆలోచన తప్ప డైరెక్ట్ ఎలక్షన్ ఐ డోంట్ వాంట్ కాంటెస్ట్. అందులో లేను కాబట్టి వీళ్ళని గెలిపించడమే ప్రధానం. ఇందులో ఒక్క బీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ వీళ్ళు కలవాలి, కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రమోట్ చేస్తే 100% వాళ్ళకే రాజ్యాధికారం వస్తుంది. నెక్స్ట్ అనుమానం లేదు, చూద్దాం. మీ కృషి ఫలించాలని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్, ముఖ్యంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో జరుగుతున్నటువంటి తతంగాలంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒరిజినల్గా మనం ఇద్దరికి మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్లీ ట్రయాంగులర్ కాంటెస్ట్ అనుకున్నాం. ఇప్పుడు ట్రయాంగులర్ కాంటెస్టే, కానీ మీరే అనలైజ్ చేసినట్టుగా కొద్దిగా బీజేపీ వెనకంజలో ఉంది. ఈ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కే ముందు కనపడుతుంది. 1, 2, 3 ప్లేస్లో, 3rd ప్లేస్కి బీజేపీ ఇప్పటికిప్పుడు కనపడుతుంది. ఒకటి కాంగ్రెస్ చేసినది ఏంటంటే అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకోవడం. అది మనం ఊహించేది కాదు, ఎందుకంటే బై ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, కాబట్టి ఇప్పుడే ఎక్స్పాన్షన్ ఉంటుందని అనుకోలే. లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే నేను చెప్పాను, అది అయ్యే పని కాదు, ఎలక్షన్ కోడ్ ఉంటుందని. కానీ దాన్ని అతిక్రమించి సీఎం చేశాడు. ఎందుకంటే కంప్లైంట్ చేసినా కూడా దాని మీద పెద్దగా తప్పు కదా, నాకు అర్థం కాలేదు. అది గవర్నమెంట్ బీజేపీ ఉంది,
అట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇప్పుడు కదా. కాంగ్రెస్ అనుకున్నట్టుగా మరి వాళ్ళిద్దరు అది కాదు. బీఆర్ఎస్ అన్నట్టు ఆ మాట వీళ్ళిద్దరు అనకూడదు కుమ్మక్కయ్యారంటారా? కానీ కాంగ్రెస్ అలయన్స్ లో నేను లేను, నేను ఉన్నది అలయన్స్ లో బీజేపీతో. బీజేపీతో ఉన్నది. అందువల్ల నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే బై ఎలక్షన్ ఒక్క దగ్గర ఒక ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న ప్రాబ్లం 1,20,000 రఫ్లీ మనం ఒకసారి అనుకున్నాం. 1,20,000 ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్. వాళ్ళలోంచి ఒక వర్గం అతన్ని మీరు తీసుకొచ్చి పెడితే అందులో అజరుద్దీన్ ఫేమస్ క్రికెటర్, నోన్ ఫేస్, ఎవరు అని ఎత్తుకునే పని లేదు, అందరికీ తెలుసు అజరుద్దీన్. సో అతన్ని తీసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా ముస్లిం ఓటు బ్యాంక్ని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అదర్వైజ్ అది చీలి మేజర్ చంక్ టువర్డ్స్ బీఆర్ఎస్ పోయే అవకాశం ఉండే. దాన్ని కన్సాలిడేట్ చేయడం కాకుండా ఓటు బ్యాంక్ని ఇప్పుడు ఇవాళ మైనార్టీ శాఖ కేటాయించారు. అనగానే ఆ శాఖలో ఉన్న పనులన్నీ మైనార్టీ సంబంధించిన శాఖే కదా, మావాడు మా మంత్రి అనే వారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి సింబల్ కాదు. ఇది చాలా తప్పు. ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మనకు అర్థం కాలే, నిద్రపోతుందో నాకు తెలియదు. నేను ఇంతకుముందే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఎట్లా మీరు అన్నాడు, ఒక్క నియోజకవర్గమే పరితం కదా, సో ఎంటైర్ స్టేట్లో జరుగుతున్న ఎక్స్పాన్షన్ ఎట్లా ఆపుతాం అన్నాడు. మీరు ఆపకండి, బట్ 1,20,000 మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఆర్ యూ ఇంపోజ్ రిస్ట్రిక్షన్ ఆన్ దట్ పర్సన్ దట్ హీ కెనాట్ మూవ్ అబౌట్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ యాజ్ ఫర్ ద ఎలక్షన్ ఇది ఓవర్ అని చెప్పండి. పోనీ రిస్ట్రిక్షన్ పెట్టండి ఆయన మీద, ఆ నియోజకవర్గం వదిలిపెట్టి వేరే దగ్గర తిరగమనండి అంటే ఆయన ఎలక్షన్ కమిషన్ రాస్తా అన్నాడు. ఇప్పుడే కలిసి మూడింటికి. అయితే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్కి రాసి ఆ విషయాన్ని క్లారిటీ తీసుకొని ఒకవేళ ఆయన అగ్రీ అవుతే ఆ బ్యాన్ ఇంపోజ్ చేస్తా అన్నాడు. అట్లీస్ట్ అంతవరకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. మొత్తానికి రద్దు చేయండి అని చెప్పాను. అది మా పరివిలో లేదంటాడు ఆయన. విచిత్రంగా ఉంది అది. కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా ఈరోజు ముస్లిమ్స్ కొంతవరకు టిల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరి వైపు? కాంగ్రెస్. సో దానివల్ల కాంపిటీషన్ ఇంకా టఫ్ అయ్యి బీజేపీ కంటే ముస్లిమ్స్ 90% వేయరు. 90% కాబట్టి వీళ్ళకు 30% పోతే 70% బీఆర్ఎస్ పోవాలి అనుకున్నాము. అది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. అంటే మేజర్ చంక్ టువర్డ్స్ పోయే అవకాశం ఉంది. అది కొద్దిగా బ్యాలెన్స్ని మారుస్తుంది. మరి ఆ రకంగా బ్యాలెన్స్ మారితే బీజేపీ ఏమైనా పుంజుకుంటుందేమో అని చెప్పలేదు. ఎందుకంటే మరి అవకాశం తగ్గింది, సో ఈక్వేట్ అవుతుంది. సో అట్లా మళ్ళీ కాస్త ఓటు బ్యాంక్ బీజేపీ పెరిగే అవకాశం ఉంది. చూడాలి. లెంకల దీపక్ రెడ్డి గతంలో చేశాడు, అంత ప్రభావం చూపించలేదు. కానీ అప్పటికిప్పుడు కొంత వాతావరణంలో మార్పు ఉంది. సో బీజేపీ కొంచెం కొంతమంది డెవలప్ అయి ఉంటుంది అంటారు. అంటే లాస్ట్ టైం వచ్చిన పర్సెంటేజ్ కంటే పెరిగే అవకాశం ఉంది. కొంత పెరుగుతుంది ఈసారి, కొంత పెరుగుతుంది రకరకాల పోలరైజేషన్ వల్ల. బట్ రియల్లీ ఉన్నప్పుడు మీరే అన్నట్టుగా ఇద్దరి మధ్య ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి దగ్గర కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కానీ నిజంగా ఇక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున, బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా మొత్తం యాగి చేసి కంప్లైంట్ చేసినా కూడా ఎక్కడ పనులు అక్కడ చక్క పెట్టుకున్నట్టు చక్కమని క్లియర్ అయిపోయింది. దీని వెనకాల ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒకటి అన్నట్టుగా వాళ్ళకి ఆ మాటకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది కదా సార్. రేపు పొద్దున వీళ్ళకే ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయింది కదా. మరి దీన్ని ప్రచారంగా కూడా వాళ్ళు వాడుకోవచ్చు కదా. వాడుకుంటారు, ఎందుకు వాడుకోరు? బై ఎలక్షన్ అవుతుంటే ఎట్లా మీరు ఎక్స్పాన్షన్ చేస్తారు, ఎట్లా మంత్రివర్గంలో తీసుకుంటారంటే మైనారిటీ శాఖ మంత్రి గతంలో ఎమ్మెల్సీ ప్రభువులు పోయినప్పుడు మన జేఏసీ నేత కోదండరామ్ ఒకటికి ప్లస్ ఖాన్ సాబ్ ఉన్నాడు కదా సియాసత్ ఎడిటర్ కొడుకుని, అతన్ని పెట్టడం కొంచెం లాజికల్లీ మనకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కంట్రిబ్యూషన్ ఉంది. సియాసత్ పత్రిక కూడా వన్ సైడ్ తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది. సో ఆయన ఫాదర్ చనిపోతే కూడా ఆయన కొడుకు ఇవ్వడంలో అది లాజికల్గా తెలంగాణ వాళ్ళని గౌరవించారని అనుకున్నాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమీ కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేడు, ఊసేలేదు అజరుద్దీన్. ఎక్కడ అసలు తెలంగాణ ఉద్యమం మీరు ఎప్పుడైనా చూసారా? అసలు అట్లాంటి తీసుకొచ్చి టక్కర మన మీద డంప్ చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ ఓటు. ఇంకోటి అతను డెఫినెట్లీ హైదరాబాద్ వాడు, పాపులర్ క్రికెటర్, మాజీ కెప్టెన్. నేను కూడా అతని బ్యాటింగ్ చూసిన వాడినే, లైక్ చేసిన వాడినే. కానీ ప్రపంచ చరిత్రలో క్రికెట్లో బెట్టింగ్ అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన వాడే జరుగుతుంది. ఎంత బదనామయ్యాడు, ఎంత కోర్టు దాకా పోయింది వ్యవహారం అంటే జీవితకాల బ్యాన్ విధించారు అతని మీద, జీవితకాల బ్యాన్. హన్సీ కురే అనే సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ ఇరుక్కొని శోభ గురై ఆఖరికి చనిపోయాడు. ఏదో సమ్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు, వేరే విషయం. కానీ బట్ అతను కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వరల్డ్ వైడ్గా, ఈయన ఇక్కడ లోకల్ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ దేవుడు వరల్డ్ వైడ్ క్రికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అట్లాంటి క్యారెక్టర్ అది. అతన్ని తీసుకొచ్చి మీరు ఉద్యమ కాడ ఎట్లా చేస్తారు మీరు? మంత్రి అది ఆ బ్యాన్ అనేది ఎత్తివేయబడచ్చు, సుప్రీంకోర్టు దాకా పోరాడి మళ్ళీ తెచ్చుకోవచ్చు.
జీవితం ఆయన అప్పటికే ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి ఐపీఎల్ కూడా ఆడలేకపోయాడు ఆయన. ఇంకేమన్నా అవును ఒక రకంగా టెయింటెడ్ ఇమేజ్ ఉంది అతను. అవును. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అవినీతి పరులను కమిషన్లు తీసుకోవాలని ఇట్లా టెయింటెడ్ ఇమేజ్ ఉన్న వాళ్ళని డబ్బులు పుచ్చుకోవడం ఎంపోవడం మరి. ఏమో లోపాయకారి ఒప్పందాలు అవును ఉన్నాయో సార్. చాలా మంది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఓ పక్క ఈ రాజగోపాల్ ఉన్నాడు, ఉద్యమకాలంలో తీవ్రంగా పోరాడాడు. పెట్టుకో. అద్దంకి దయాకర్ అన్నాడు, నేను వెనక తిరిగాడు నిన్నటి దాకా. హోమ్ మినిస్టర్ ఇస్తారని ఒక సందర్భంలో ఆయన పేరు కూడా బయటకు వచ్చి ఈయన కూడా అజరుద్దీన్ కూడా హోమ్ మినిస్టర్ ఇస్తారని చెప్పి ఇంకా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది పోయి మైనారిటీ వరకే లిమిటెడ్. బట్ మైనారిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారుగా. చాలా మనం మాట్లాడే 1,20,000 ఓట్లు వాళ్ళే కదా. రేపు అన్ని పనులు మా నేను చేసి పెడతా అంటాడు. ప్రచారంలో పాల్గొనకపోతే వేరే విషయం. నిన్ననే ఫోటో చూసా. అవును. ఇవాళ మార్నింగ్ ఫోటోలో వివేక్ వెంకటస్వామి ఒక పక్క, అజరుద్దీన్ ఒక పక్క ఆ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుతున్నారు. మరి ఇదంతా అంటే ఇప్పుడు మీరు ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా అంటారు? ఇది తప్పండి. కాన్సెప్ట్ ఆర్ వెరీ ఫిలాసఫీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటారు. మరి మీరు ఇంత స్కోప్ ఇచ్చినాక మీరు అన్నట్టు మరి బీజేపీ ఎందుకు విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టింది, ఎందుకు దాన్ని సీరియస్గా ఎలక్షన్ కమిషన్ దృష్టి తెలియదు నాకు తెలియదు. నేను మాత్రం చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసా. ఇప్పుడే సీఈఓని కలిసా. అట్లీస్ట్ నేనేమన్నానంటే ఎలక్షన్ ఎందుకు బ్యాన్ పెట్టా బాబు. నేను మీకు జ్ఞాపకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ దగ్గర నేను చీఫ్ ఏజెంట్గా పనిచేసిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ ఇచ్చా. ఏంటంటే మీకు మా వెల్ఫేర్ స్కీమ్స్ కావాలా లేదా వాటి కట్ చేయాలా, ఓటు వేస్తారా వేయరా అని జగదీష్ రెడ్డి అన్నాడు మంత్రిగా. నేనంతా వీడియో తీసి క్లిప్పింగ్స్ పెట్టి పంపిస్తే నా రిపోర్ట్ మీద చివరి 48 hours అతన్ని హౌస్ అరెస్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. అయింది గతంలో. నాదే పిటిషన్ అది. నేను ఐఎమ్ హోపింగ్ నా పిటిషన్ మళ్ళీ వాళ్ళు రియాక్ట్ కావాలని. అదైనా కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే. సో మీరు అన్నది మంచి పాయింట్ గుర్తు చేశారు. మళ్ళీ ఇదే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏమని, మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మీకు వచ్చే రేషన్ ఆగిపోతుంది, మీకు వచ్చే కరెంట్ ఆగిపోతుంది, మీకు వచ్చే గ్యాస్ ఆగిపోతుంది అని చెప్పారు. ఎట్లా అంటాడు? ఓకే సార్, అప్పుడు బ్యాన్ పెట్టాడు, సీఎం కూడా బ్యాన్ పెట్టాలి. అప్పుడు కనుక జగదీష్ రెడ్డి మంత్రిగా అంటే మీరు కంప్లైంట్ చేశారు, బ్యాన్ పెట్టారు, హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం పెట్టాలి. ఇప్పుడు సీఎం కూడా ఇట్లాంటి మాట్లాడుతున్నందుకు బ్యాన్ లో పెట్టాలి మరి అంటున్నా. ఎలక్షన్ కమిషన్ అప్పుడు బాగా రియాక్ట్ అయింది. అప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. ఇదే వికాస్ రాజ్ సీఓ ఉన్నాడు. నేను ఇచ్చిన దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుని నేను 1 week ముందు ఇచ్చా. 3 రోజులు వాళ్ళు ఎగ్జామ్ చేయడంలో గడిచిపోయినాయి. చివరి 48 hours ఆపేశారు. అది కూడా పెద్ద ఇంపాక్ట్ అయిందని అంటే చెప్తా. ఈ ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు అని ఆ మాట ఎలక్షన్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. బ్యాన్లు పెట్టి మీరు అన్నట్టు నేను ఇంకా సీఎం ఎక్స్క్లూడ్ చేశాను. ఆయన వాడిని తప్పే. సీఎం కూడా ప్రచారంలో పాల్గొనకుండా, అజరుద్దీన్ కూడా పాల్గొనకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నాను. అట్లీస్ట్ ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అది ఉంది, అది పనిచేస్తుంది అనుకోవడానికి. ఇప్పుడు మేజర్గా ఉన్నటువంటి 130,000 ఏదైతే మైనార్టీ ఓటర్స్లో ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రిని చేసి అది కూడా మైనార్టీ షాక్ ఇచ్చి మళ్ళీ వీళ్ళతో అంటగాగుతున్నటువంటి ఓవైసీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ చేసి ఎలా అంటే ఏంటి ఇదంతా రాజకీయం? కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు ఇట్లా చేస్తే ఎట్లా? ఇది ఎట్లా డెమోక్రసీ అయింది? సో దాన్ని సంబడి హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ తీసుకోవాలి ఇట్లాంటి విషయాలు. మీకు ఈవెన్ గత ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కానీ వీటిలో మనం చూసాం కదా, అదేదో టెలిస్కామ్లో కూడా ఆఫీసర్స్ కన్ఫెస్ చేశారు, అధికార పార్టీకి చెందిన డబ్బులను మేమే మా వ్యాన్లలో తరలించాము, విపక్షాల ఫోన్లని విన్నాము, వాళ్ళ మనీ ఎక్కడ మారుతుందో చేతులు అక్కడ పోయి పట్టుకున్నాము. అంటే ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు? అది ఏది జరగకుండా ఉంటే ఇంకో 20-30 వచ్చి ఉండేవి కాంగ్రెస్కి ఆ రోజు, లేదా విపక్షాలకు వచ్చి ఉండేవి. నేరో మాది రావడానికి ఆ పోలీస్ యాక్టివిటీ, మనీ ట్రాన్స్పోర్టేషన్ పోలీస్ వెహికల్ కారణం. అది తెలిసినాక ఎలక్షన్ కమిషన్ ఎట్లా కాముకుంటుంది? ఎక్కడెక్కడ ఇట్లా మనీ పట్టుబడ్డది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారో చూసి ఆ 20-30 ఎలక్షన్స్ చోట్ల కానీ కనీసం శాంపిల్కు 10 చోట్లని రీఎలక్షన్ కండక్ట్ చేసి ఉంటే, దాన్ని రద్దు చేసి ఉంటే ప్రజలకు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం పెరుగుతుంది. మరి అది కాలే కదా. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ అనేది మోకరీ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇప్పుడు చివరిగా ఎట్లయిపోయిందంటే ఎవడు మద్యం ఇస్తే, ఎవడు డబ్బులు ఇస్తే, ఆ ఒక్కరోజు కక్కుర్తిపడి ఓటుని వాడు వేస్తే ఎలక్ట్రల్ ఫార్చ్యూన్స్ అన్ని కూడా మారిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు సిస్టమ్ అనేది నా అభిప్రాయం. మొదటి నుంచి కూడా నేను ఎలక్ట్రల్ రిఫార్మ్స్ మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లా ప్రజెంటేషన్ ఇచ్చా. చట్ట సవరణ అవసరం లేదు, ఉన్న హక్కులే సరిపోతాయి. శేషనే క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏ విధమైన చట్టం అవసరం లేకుండా, చట్ట సవరణలు కూడా అవసరం లేక తనకున్న అధికారాలు వాడి శేషన్ అనేవాడు ఇట్లా ఎలక్షన్స్ని ఒక ఊపు ఊపాడు. దాన్ని అట్లా మళ్ళీ ఒక శేషన్ లాంటి వాడు అవసరం అనుకుంటున్నాయి ఈ దేశాన్ని. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కష్టం, భూతం పెట్టిన దొరకరేమో మనకి. ఇప్పుడు దొరకట్లేదు అన్ఫార్చునేట్. సరే, ఇక్కడ నిజంగానే అంటే 6 గ్యారెంటీల అంశంలో కూడా
ప్రజల Fail దగ్గర అయ్యారు కదా. కాంగ్రెస్ వెళ్తే Fail అంటే అయ్యారు. అందరూ అడుగుతున్నారు రకరకాల. ఎందుకంటే సాక్షాత్తు జూపల్లి కృష్ణారావు గారిని ఒక మహిళ ముసలావిడ పట్టుకుని ఇస్తానన్న 4,000 ఇవ్వకుండా పెంచాను, మీరు మాయ మాటలు చెప్పారని తులం నిలదీస్తే బంగారం తులం బంగారం గురించి ఒక ప్రముఖ ఛానల్లో ఒక యాంకర్ అడిగిన పొన్నం ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేస్తే మేము మాట ఇచ్చినప్పుడు 50,000 ఉండేది, ఇప్పుడు అది 1,50,000 అయింది, అది ఇక దాని గురించి మాట మర్చిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడింది ఆయన. మంత్రులే ఇంకా ఈయన ఎవరు మన వి హనుమంతరావు గారు కూడా అరే ఏం క్వశ్చన్ అడుగుతారో బాబు నువ్వు, అది ఎప్పుడో 50,000 ఉండే అప్పుడు 30,000, ఇప్పుడు 1,50,000 అయింది, ఆడిస్తాం మేము, మా వల్ల కాదు అది. అంటే ఏంటి సార్ ఇవన్నీ? ఎవరు ఇప్పుడు వి హనుమంతరావు విపక్షంలో ఉన్నాడు, సారీ ఆయన అధికారంలో లేడు కాబట్టి, డైరెక్ట్గా లేడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉన్నా నాట్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్, నిర్ణయాత్మక పొజిషన్లో లేడు. ఆయన లైట్ తీసుకుందాం అనుకుందాం. మంత్రి ఉన్నారు కదా, మంత్రి ఎట్లా అంటాడు అంటున్నా, మంత్రి అది మర్చిపోండి అంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఆ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఆ కాస్ట్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది మర్చిపోండి అంటే అది ఎంత నెగిటివ్ అది. అందుకనే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలకు ఎప్పుడైనా బుద్ధి చెప్పడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఎలక్షన్స్ లో ఓటు మాత్రం వాడే బుద్ధి చెప్తారు. అది ఈ జూబ్లీస్ తో స్టార్ట్ అవుతుంది అనుకున్నా నేను, అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మైనారిటీ మహమ్మద్ అజరుద్దీన్ ఎపిసోడ్ ఇట్లాంటివన్నీ వచ్చినాక మళ్ళీ కాస్త మనమే ఆలోచనలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా చేస్తున్నారు వాళ్ళు, ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. అధికారంలో ఉన్నట్టు చెప్పలేడు. మీరు అన్నట్టు హామీలు నెరవేర్చిన బాధ్యత సమిష్టి బాధ్యత క్యాబినెట్ది, ముఖ్యంగా ముఖ్యమంత్రిది. నేను ఏం చేయలేను, నన్ను కోసుకు తినండి, నా డబ్బులు ఏమంటే తమాషా నాది. ఎట్లా ఎందుకు వచ్చావు, రిజైన్ చేయి, క్విట్. ఇంకోటి కూడా సమర్థుడు వస్తాడు, అంతే కదా. అంతే నా చేతులు ఎత్తేసిన ఆ డబ్బులు ఏమంటే అది ఏం తమాషానా. ఓకే, ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా కేటీఆర్ హైడ్రాలో దెబ్బతిన్న వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ప్రచారాలు చేపిస్తున్నాడు, వాళ్ళనే ప్రభుత్వం మీద ఉసుగొలిపే కార్యక్రమం, అంటే వినూత్నంగా చేస్తున్నారు ప్రచారం. ఓఆర్ఆర్ వాళ్ళు కూడా నామినేషన్, అవును చేశారు. హైదరాబాద్ బాధితులు, ఓఆర్ఆర్ బాధితులు వీళ్ళంతా వేసినట్టారు నామినేషన్. సో ఏంటి యాక్సెప్టే అని విరాయని చూడలే కానీ ఇవన్నీ సహజం అంటున్నాను. అవును, ఇప్పుడు విద్యార్థులకు వైపు నామినేషన్లు వేశారు, నిరుద్యోగులు వేశారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళంతా ఆ ఇష్యూ హైలైట్ చేయడానికి నామినేషన్ వేశారు. సో ఇది సహజం అంటున్నాను. ఈవెన్ కేటీఆర్ కూడా విపక్షంలో ఉండి ఈ అంశాలను హైలైట్ చేయడం తప్పు పట్టలేం మనం, ఎందుకంటే అది ఒక వెపన్, వాళ్ళకి అస్త్రం. ఫెయిల్ అయ్యావు కదా, ఫెయిల్ కాకపోతే అస్త్రం కింద వాడుకోరు. ఏదైతే నువ్వు సక్సెస్ అయ్యావో దాన్ని మాట్లాడరండి, దాన్ని ముట్టుకోరు. అది అయిపోయింది, దాని ఇష్యూలు, దాని సంగతి మర్చిపో, దీని సంగతి ఏంటంటాడు చేయని దాన్ని. సో అది విపక్షాలు వాటిని ఆయుధాలుగా వాడుకుంటారు, తప్పు లేదంటున్నాను. సో దానికి జవాబుదారీ ఎవరంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ సభ్యులే. సో వాళ్ళు కూడా మాకు బాధ్యత లేదు, అట్లా రేటు పెరిగింది, రేటు తగ్గింది మాట్లాడడం అనేది చాలా దారుణం. ఉద్యమకారులకు కూడా ఏది 250 yards ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, 25,000 ఇస్తాను, గుర్తింపు పత్రాలు కూడా లేదు, పూర్తిగా జారీ చేయలేదు, లిస్టే లేదు వాళ్ళ. ఏదో గద్దరి కూతురికి సీట్ ఇచ్చి, లేకపోతే ఇంకెవరికో వచ్చి గోరెటెంకనకు అవార్డు ప్రకటించి, తెలంగాణ అవార్డు ప్రకటిస్తే అయిపోయింది. గద్దర్ పేరు మీద సినీ అవార్డ్స్ ఇచ్చి అంతే, దాంతో క్లోజ్ అవుతాయి. మీ బాధ్యత క్లోజా? తెలంగాణ మర్చిపోవడమేనా? లేదా కోదన్నాకు ఎమ్మెల్సీ ఇస్తే క్లోజ్ అయ్యి. ఎంతమంది ఉద్యమకారులు లేరు, ఎంతమంది ఉద్యోగాలు పోలేదు, త్యాగాలు చేశారు కదండి, ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు, వాళ్ళకి ముందు పెన్షన్, మా సంగతి దేవుడరు, అది కూడా చేయలేకపోతున్నారు. సో సర్వే విషయానికి వద్దాం సార్. ఇక్కడ కేకే సర్వే ఈరోజు చాణక్య ఏంటి సార్ అంటే వీళ్ళన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్తున్నాయి. ఏంటి అసలు అంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఫేక్, కావాలని కేటీఆర్ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించడం అనేది ఆనవాయితీ. చాలా సందర్భాల్లో చాలా ఏజెన్సీస్ ఆ పద్ధతికి లోబడే పనిచేస్తున్నాయి, కాదనడానికి వీల్లేదు. ఎవరిది వాళ్ళే, ఎవరి ఛానల్ వాళ్ళదే, ఎవరి పేపర్ వాళ్ళదే, ఎవరి సర్వే వాళ్ళదే. కానీ న్యూట్రల్గా ఎలక్షన్స్ని యాక్యురేట్గా పసిగట్టే ఛాన్స్ కూడా సర్వేలు కూడా ఉన్నాయి, నాకు తెలుసు కదా ఫీల్డ్లో. వాళ్ళ మనం ఒక రంగు పులవలే వాళ్ళకి. సో ఆ సర్వేలు కూడా ఈరోజు నిన్నటి వరకు బీఆర్ఎస్ అన్నా ఇంతమంది మనం అనుకున్నటువంటి మైనారిటీ ఓటు ప్రాబ్లం అనేది ఇప్పుడు వస్తుంది. ఓకే, దానివల్ల అంత యాక్యురేట్గా ఇప్పుడే మీరు దాన్ని చెప్పలేరు. ఈ సర్వేల మీద మన అంత నమ్మకం నేనైతే ఈ సర్వే పర్టికులర్ బై ఎలక్షన్స్లో ఈ సర్వే మీద నేను అంత పెద్ద నమ్మకంతో లేను. టఫ్ ఫైట్ అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో. కానీ సార్ మరి నిజంగానే మరి దీని ఎఫెక్ట్ ప్రజల్లో ఒక అంటే దాన్ని ఏమంటే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసిందండి అంటారు. ఎందుకంటే అరే బీఆర్ఎస్ గెలుస్తుందా,
తీరా మనం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి ఇస్తే అనవసరం ఓటు వేస్ట్ అయ్యేది, ఇట్లాంటివి కూడా ప్రజల్లో కన్ఫ్యూజన్ వాతావరణం రాదంటారా? వస్తుంది బై ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సహజంగా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, సహజంగా ఉంటాయి ఓకే. బై ఎలక్షన్ కూడా. ఎందుకంటే ఇంతకుముందు మైనార్టీ వాడిని తీసుకొచ్చి మంత్రి చేశారు, మైనార్టీ షాక్ ఇచ్చారు, రేపు ఇది చేస్తా అది చేస్తా అంటే గవర్నమెంట్ ఉంటుంది కదా ఇంకా 3 ఏళ్ళు. అవును. సో వాళ్ళకు హోప్ క్రియేట్ అవుతుంది, వాళ్ళందరూ కూడా ఇటుపక్క తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అదొక ఇన్సెంటివ్ లా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అఫీషియల్స్ పోలీస్ అనేది తగ్గుద్ది, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ కింద క్రియేట్ అవుద్ది. అప్పుడు జరిగే ఎలక్షన్ వాతావరణం వేరు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ బై ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా అధికార పార్టీ ముగ్గు. ఓకే. అదే ఒక అడ్వాంటేజ్, న్యాచురల్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉండగా ఇట్లాంటి యుక్తులు కుయుక్తులు. సో ఈ ప్రాబ్లం వల్ల దాని ఇంపాక్ట్ ఉండదని కాదు, బై ఎలక్షన్ ఇంపాక్ట్ ఎట్లా జనరల్ ఎలక్షన్స్ మీద ఉండదు, అంతగా ఉండదు. అప్పుడు అంతా అప్పుడున్న వేవ్ ఏంటి, మీరు చెప్పిన హామీలు ఎన్ని కాలేదు, ఇవన్నీ కొత్త లీడర్షిప్ ఎమర్జీ కావచ్చు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక బీసీ కాన్సెప్ట్ ప్రమోట్ అయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదో వచ్చింది అనుకుందాం, మధ్య అదొక దాంట్లో ఫ్యాక్టర్ అవుతుంది. ఈటల రాజేందర్ లేకపోతే తీర్మార్మలను అట్లాంటి వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటే వేరే టర్న్ తీసుకుంటుంది, థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ అవుతుంది. సో చెప్పలేము జనరల్ ఎలక్షన్స్ మీద దీని ఇంపాక్ట్ అంతగా ఉండదు అనేది నా ఉద్దేశం. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ మాత్రం సహజంగా మొగ్గు ఉంటుంది టువర్డ్స్ రూలింగ్ పార్టీ పక్క ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు దాన్ని అధిగమిస్తూ బీఆర్ఎస్ వెనక్కి వస్తే గతంలో ఆల్రెడీ పడుకున్న పార్టీ అది, ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చిన పార్టీ. సో ఈ రోజు కనుక వాళ్ళు ఎమ్మెల్సీలో కూడా 0 వచ్చిన పార్టీ అట్లాంటి కొంచెం పోటీ కూడా చేయలేదు కదా, వన్ కాంటెస్ట్ వదిలేశారు, సరే. అట్లాంటి పార్టీ ఈరోజు ఇక్కడ కనుక గెలిచింది అనుకోండి, ఎస్ డెఫినెట్లీ రాబోయే ఎలక్షన్స్ మీద ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ప్రజలు వీళ్ళకి మాఫీ చేసినట్టుగా, వీళ్ళ అవినీతిని మర్చిపోయినట్టుగా అనుకోవాల్సి వస్తుంది మనం. డూ ఆర్ డే బీఆర్ఎస్కి డూ ఆర్ డే. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా సార్. నిజంగానే ఇప్పుడు ఎన్నిక అందరికీ కూడా చాలా ప్రతిష్టాత్మకం. పెద్ద టాక్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో ఓడిపోయి అసలు సీఎం బీకేస్తారని బయట చెప్తున్నారు. బయట అంటే సీఎం కూడా అగ్ని పరీక్షే, కంటిన్యూ కావాలంటే రేపు పొద్దున లోకల్ బాడీ ఓడిపోయాడు అనుకోండి, బై ఎలక్షన్ ఓడిపోయాడు అనుకోండి, ఇక నెక్స్ట్ 2.5 years ఉండడు. కాంగ్రెస్ లో కామన్ అంత ప్రచారం అందుకుంటుంది, ఇలా పోయింది కాంగ్రెస్ అని ముందు నేను తొలగించే కార్యక్రమం అధిష్టానం ఇప్పటికే పుంకాలుగా ఆయన మీద కంప్లైంట్స్ పోతున్నాయి. మనం అనుకోవడం ఏంటి, కొండ సురేఖ ఇప్పుడు ప్యాచప్ అయితే అయి ఉండొచ్చు, అది ప్యాచప్పే, దాని మీద కుట్టుకున్నట్టే ఏమంటారు అది మాస్క్ అంటారు, మర్చిపోయా, కరెక్ట్, ఒక మాస్క్ వేసి పెట్టేది అంతే తప్ప అది మాస్క్ ఉంది. కొండ సురేఖ కూతురు మా అమ్మనైతే ఈగని తీసినట్టు తీస్తాడు, సీఎం కేర్ కూడా చేయడు. ఒక బీసీ నేత అది కొండ సురేఖ కూడా వాళ్ళకంటూ ఒకటి ఉంది కదా, ఇమేజ్ ఉంది వరంగల్లో టెర్రర్. అట్లాంటి వాళ్ళ ఆ మంత్రిని బీసీ వర్గానికి చెందిన మంత్రిని అసలు ఆమె సమావేశాలకు రివ్యూ ఆమె కాకుండా వేరే వాళ్ళు చేయడం, ఈయననేమో సీఎం లాంటి వాడు ఈగలా తీసేయడం అమ్మాయి చెప్పిన ప్రకారం అనుకోవడం కాదు. అంటేనే మీకు చూడండి ఆయన మీద ఎన్ని కంప్లైంట్స్ పోవాలా, ఆయన స్వభావం దుందుడుకు స్వభావం వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది చాలామంది కంప్లైంట్ చేశారు, చాలామంది. కాబట్టి ఈ రిజల్ట్ కనుక నెగిటివ్ వస్తే సీఎం కథ, సీఎం కూడా ఆయన కూడా ప్రమాదం. అందుకని ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. అగేనెస్ట్ కోడ్ ఉండి కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాడు అది లేదు. బట్ నేను సీఓని అడిగా, అట్లా పర్మిషన్ ఇవ్వడానికి ఉంటుందా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా? అయితే అట్లా పర్మిషన్ ఇవ్వడానికి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉల్లంఘన కింద వస్తాయి కదా. ఏదైనా మీరు ఉల్లంఘించదలుచుకుంటే మీరు ఎలక్షన్ కమిషన్కి రాయాలి, రాస్తే వాళ్ళు కనుక ఒప్పుకుంటే మీకు ఉల్లంఘన కాదు అది. వాళ్ళ రకరకాల సర్కమ్స్లో మీరు చెప్పాలి ఈ కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలి, దానికి కోడ్ ఉంటే మీరు చేయాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం కూడా సార్, ఎమ్మెల్సీ ఇంకా కన్ఫర్మ్ కాకుండానే ఇచ్చేసారు. సరే ఇవ్వచ్చు 6 నెలల వరకు, 6 months లోపల ఆయన ఏదో ఒక ఇంత ఆగమేఘాల మీద ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతున్నారు, ఇంత ఆగమేఘాల మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అయితే సీఓని అడిగా, ఆయన స్పెషల్ పర్మిషన్ సీఎం అప్లై చేయలేదు, మేము ఇవ్వలేదని అడిగారు. మరి ఎట్లా మీరు ఇచ్చారంటే అది ఒక చిన్న నియోజకవర్గం, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మేము ఎట్లా ఆపగలుగుతాం అన్నాడు. మరి ఎట్లీస్ట్ నాకు పోకుండా ఆపండి అన్నాడు. అంటే పోతున్నాడు అన్నాడు. నేను ఇవాళ ఫోటో చూశానండి, వివేక్ వెంకట స్వామి అండ్ అదర్ ప్రతి చోట ఫోటోస్ మీకు చెప్తున్నా అంటే ఓకే దెన్ విల్ రైట్ ఎలక్షన్ కమిషన్ అన్నాడు, అట్లీస్ట్ టు స్టాప్ దట్ మ్యాన్ ఎంటరింగ్ దట్ పర్టికులర్ ఎలక్టోరల్ ఏరియా. అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, చూద్దాం ఏమైతే. బట్ ఇదంతా నేను అంటున్నా కదా, అల్టిమేట్గా మీరు కనుక ఫెయిల్ అయితే, అంటే కాంగ్రెస్ కనుక ఫెయిల్ అయితే దాని ఇంపాక్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ మీద, ఇమ్మీడియట్గా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ మీద ఉంటాయి. సో
మరి ఇప్పుడు ఏదైతే మన కేకే సర్వేలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు కానీ మనం చాణక్య. చాణక్య సరే వాటి మీద మనం పెట్టుకోకపోయినా మీ అనాలిసిస్ ప్రకారం మీ లెక్క ప్రకారం మీకేమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? టఫ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. బీజేపీ యూ కెన్ ఆల్మోస్ట్ ఫర్గెట్. ఎంత రావచ్చు సార్ ఒకవేళ ఎవరు గెలిచిన మెజారిటీ మ్యాక్సిమం? అది తక్కువ ఉంటుంది. టఫ్ అంటే అర్థం 10,000 లోపే కదా. అంతే. టఫ్ ఎప్పుడవుద్ది? 10,000 లోపు 10,000 అయితేనే లోపు. టఫ్. అది 10,000 దాటితే అది క్లియర్ మెజార్టీతో గెలిచినట్టే. 10,000 లోపు ఏదైనా టఫే. సో నాకు అంతకుమించి ఎవరికైనా మెజార్టీ వస్తుందని అనుకోను. అదే సో ఇద్దరి మధ్య ఉంటుంది. బీజేపీ రేస్లో ఉంది కాదని లేవు, కానీ ఇంతగా గెలుపు దిశగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. చివరి 4-5 రోజులు వాళ్ళేం చేయరు కూడా ఇతర పార్టీ లాగా డబ్బులు పంచడం కానీ అది అంతా వీళ్ళంతా అదో టైప్ వాళ్ళు. సో ఆ యాక్టివిటీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని కూడా నేను అనుకోను. అంత అర్బన్ కాన్స్టిట్యున్సీలో కొంత దాని ప్రభావం కూడా తక్కువ ఉంటుంది. జుబ్లీస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు విజయరామారావు గారు ఎలక్ట్ అయిన టైంలో అది టైం గెలిచాడంటే న్యూట్రల్ పర్సన్ గెలిచాడు, వైట్ కాలర్ వాళ్ళ ఓట్లతో గెలిచాడు. 30% పోలింగ్ అసలు ఆ రోజుల్లో 30% వచ్చినాయి, అందుకే గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఇప్పుడు అది లేదు. ఆ 25% పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? పర్సంటేజ్ పెరుగుతుంది, ఎందుకంటే స్లమ్స్ పెరిగాయి. అన్ని స్లమ్స్ అప్పుడు లేవు, విపరీతంగా పెరిగాయి. ఈ స్లమ్ ఓటింగ్ ప్యాటర్న్ మళ్ళీ జనరల్ ఓటింగ్ ప్యాటర్న్ లా ఉంటుంది, వైట్ కాలర్ ఓటింగ్ లా ఉండదు. సో ఇది దీనివల్ల మీకు చాలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెరుగుతుంది. దాంట్లో టఫ్ కూడా ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో. అది ఇంటలెక్చువల్ అండ్ వైట్ కాలర్ ఓటింగ్ కాదు, మాస్ ఓటింగ్ కూడా ఉంది అందులో. ఓకే, ఇంకెంత సార్? ఇంకో 4 రోజులు అయితే ప్రచారం అయిపోతుంది. రైట్, ఇక ఎవరు గెలుస్తారు తర్వాత చూద్దాం. ఇంకొక చిన్న అంశం చెప్పండి. అంటే మన బాధాకరమైన విషయం, బస్సు ప్రమాదం చేవేళ్ళ. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ముగ్గురు వయసుకు వచ్చిన అక్క పెళ్లికి పోయి రిటర్న్ వస్తుంది అనిపారు. చాలా దారుణం. ఏంటి సార్ అసలు ఈ ప్రమాదం ఇక్కడ జరగాలంటే? ఇప్పుడు ఒకళ్ళు నిందించుకుంటా ఉన్నారు. ఇటు బీజేపీ ఎంపీ ఎవరైతే చేవేళ్ళకి సంబంధించినటువంటి ఆయన ఉన్నప్పుడు ప్రపోజల్ అట శాంక్షన్ అయిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని టేకప్ చేయలేదు. బై రోడ్ అంటారు, డబుల్ లేన్ రాలేదు. రోడ్ డివైడర్తో డబుల్ లేన్స్ వేస్తారు కదా, ఆ 4 లేన్ రోడ్ రాలేదు, అప్పుడెప్పుడో శాంక్షన్ అయింది. ఇది చాలా గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం అని అన్నాడు ఆయన. కొండాశ్వర రెడ్డి స్టేట్మెంట్ విన్నాను, ఆయనే శాంక్షన్ చేయించాట అది. కానీ ఎవరో గ్రీన్ ట్రిబ్యునల్ పోయారట. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ సాగ్గా చూపించి 10 ఏళ్ల నుంచి అసలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏం ముట్టుకోవట్లేదు. చేవేళ్ళ చెల్లెమ్మ అన్న మరి సబితా ఇంద్రారెడ్డిని కూడా రకరకాలుగా అడుగుతా ఉన్నారు, అందరు అడుగుతున్నారు. అది అన్ఫార్చునేట్. ఇది మీకు ఇంకోటి ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు 2 రైళ్లు కనుక పొరపాటున ఫేస్ టు ఫేస్ వస్తే ఎక్కడిదక్కడే 2 ఎదురెదురుగా ఆగిపోతాయి. కొలైడ్ కాలనీ టెక్నాలజీ వచ్చింది ఫారిన్ కంట్రీస్లో. ఎట్లయితే బ్యాట్ కనుక అంటే ఇప్పుడు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఐస్కాంతం ఇట్లా ఆగిపోతాయి. మీకు బ్యాట్స్ యొక్క టెక్నాలజీ రాడార్ కనిపెట్టిందే బ్యాట్స్. మీరు చూస్తే బ్యాట్ అది బ్లైండ్ కళ్ళు కనపడవు. రాత్రిపూట అది టక్కున మనకి అనిపిస్తుంటే అది ఇది గోడ కొట్టుకుంటుందో అనుకుంటాం. అంత వేగంగా పోయి వెంటనే తిరిగిపోతుంది. ఎందుకంటే దాని రాడార్ సెన్సార్ కొడుతుంది గోడకి. రిఫ్లెక్షన్ రాగానే వస్తువు ఉందని వస్తువు లేని వైపు ఎగురుతుంది, అంటే బ్లైండ్ గా ఉండి ఎగురుతుంది. దాని నుంచే రాడార్ వ్యవస్థ రూపొందించారు. అంటే అట్లా రిఫ్లెక్షన్. అట్లాగే రైళ్లలో కూడా రాడార్ వ్యవస్థ పెట్టారు. ఈ రెండింటికి క్రాస్ గానే వినట్టు నార్త్ అండ్ సౌత్ రిపల్షన్ లాగా టక్కున అయిపోతాయి. అట్లా టెక్నాలజీ వచ్చింది యూరోపియన్ కంట్రీస్. అది ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పారు. ఆటోమేటిక్గా అయిపోతాయి 2 ఏళ్ళు. అట్లా ఉన్న సందర్భంలో ఈవెన్ వెహికల్స్ కూడా ఆగాల, దానికి కూడా అట్లా సిస్టమ్ పెట్టాలి. పెద్ద కాస్ట్లీ ఉంటుంది అనుకోను. మోడర్న్ టెక్నాలజీ కూడా వచ్చింది. అన్నిటికీ మించి లైసెన్స్ లేని వాడు నడపడం, తర్వాత తనిఖీలు తగ్గిపోవడం, ఫిట్నెస్ లేని వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం, పరిమితికి మించి బరువులు వేయడం. తర్వాత 70 ఉంటే, ఇప్పుడు దాని కెపాసిటీ 40 ఉంటే 70 మంది ఎట్లా ఎక్కుతారండి? ఎవడన్నా దాన్ని ఆపాలి. చూడు, ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు మహిళలకు. నీ పుణ్యమాని అంతా మహిళలే ఉన్నారు అందులో. మ్యాక్సిమం చనిపోయారు. ఎంత చనిపోయారు? ఫ్రీ బస్ అన్నారు, పోయారు వాళ్ళు పాపం. ఇవన్నీ ఒక రకంగా శాపం కింద పరిణమించింది ఫ్రీ బస్ అన్నది. అదే ఫ్రీ లేకపోతే ఇవ్వడం తప్పని కాదు, కానీ ఫ్రీ లేకపోతే సగం మంది తగ్గిపోయాడు మహిళలు ట్రావెల్ చేసి. ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే చూడండి అక్కడ అన్ని దారుణం. ఈ వ్యవస్థలో ఇంకా ఇంత మోడర్న్ ఏజ్ లోపల ఫిట్నెస్ లేని వెహికల్స్ నడపనియటం, లైసెన్స్ లేని వాడు డ్రైవింగ్ చేయటం, తాగి నడపటం, దారి పొడుగుతా ఏ సుప్రీం కోర్టు తాగి నడిపి బండి యాక్సిడెంట్ చేస్తే 22 మంది చనిపోయారు బస్సులో కాలిపోయి. వాడు అంతే కదా, వీడంతే కదా. వీడు పక్కన తాగే ఉన్నాడు. ఎవడు అంటున్నాడు పెద్దవాడికి తాగుడు అలవాట్లేదని. కానీ నేనేమన్నా మా రిలేటివ్స్ కార్ యాక్సిడెంట్ అయింది. వాడు సడన్గా అయినా ముందు బస్సు ఆపితే వీడు బ్రేక్ వేస్తే ఆయన కూడా వచ్చి గుద్దాడు. నేను కూడా పోయా. వాళ్ళు అందరు లక్కీగా సర్వే అయ్యారు. అందులో క్రష్ అయిపోతే
రూపురేఖ లేకుండా పోయింది ఆ కారు. అది చూసిన వాడు ఎవడో బతుడు అనుకోలే. అన్ని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినాయి, బతికారు, సేఫ్ అయ్యారు. తీరా పోయి అందరినీ హాస్పిటల్ పంపి స్కానింగ్ చేస్తే ఏం కాలే. కానీ ఆ ఇద్దరు డ్రైవర్లు నారే పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు పట్టుకొని. ఒకడు ఫుల్గా తాగి ఉన్నాడు, నడుపుతున్న వాడికి 16 ఏళ్ళు, లైసెన్స్ ఉందంటే లేదంటే. లైసెన్స్ లేకుండా హైవే మీద హౌ కెన్ దట్ ఫెలో డ్రైవ్? 10 కిలోమీటర్లు అక్కడ నరసంపేట పోయి వస్తున్నట. ఎవడో ఎక్కడో చెక్ పోస్ట్ దగ్గర అని ఆపాలి, చెకింగ్లో ఆపాలి. అట్లా అలో చేస్తే అంటే సీరియస్గా కూడా లా ఇంప్లిమెంట్ కావట్లేదు. సో బస్సు ప్రమాదాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఇక్కడ పాలెంలో కూడా బస్సు తగిలిపడిపోయినప్పుడు కొన్ని రోజులు, వారంలో 2 వారాలు ఏమో కొంచెం హడావిడి చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి. మరి మొన్న కూడా తగలబడిపోయింది బస్సు, అయినా ఏమి లేవు. అందుకనే గవర్నమెంట్ అనేది ఒక పర్మనెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని మీద చాలా ఏదైతే ఫిట్నెస్ లేని వెహికల్స్ ఉంటాయో అవుట్ రైట్ నిరంకుశంగా దాన్ని తీసుకెళ్ళి అవతల బారేయాలి, సీజ్ చేయాలి, క్రష్ చేసేయాలి. మళ్ళీ ఎవడు దాన్ని వాడకుండా. ఫారిన్ కంట్రీస్లో ఉండే ఇట్లా లేపుకొని పోయి ఒక పెద్ద యాడే ఉంటుంది, వేసి తొక్కేస్తారు మొత్తం. ఎన్నిసార్లు మనం సినిమాలో చూపిస్తుంటాడు, ఒక్కో సినిమాలో చూపిస్తాడు. సో ఆ రకంగా ఇక్కడ జరిగినట్టు అయితే ఎప్పుడు చూడలే అట్లాంటి యార్డ్స్ని. సో అట్లాంటి ఫిట్నెస్ లేనట్టు వెహికల్ తీసేయడం ఒకటి, కెపాసిటీ మించి ఎట్టి పరిస్థితులు ఎక్కించకూడదనే రూల్ ఒకటి, తర్వాత ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ ఒకటి, లైసెన్స్ లేని వాడు నడపకుండా ఉంటే వాడికి సీరియస్ పనిష్మెంట్ ఇవి, ప్లస్ అడిక్వేట్ కాంపెన్సేషన్ కూడా. ఒకటి డబుల్ లేన్ రోడింగ్ అండి, ఇన్నేళ్ళైనా కూడా ఇప్పుడు డబుల్ లేన్ రోడ్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు మంత్రులు వాళ్ళు మీరు దొంగ అంటే మీరు దొంగ, మీరు దొంగ అంటే మీరు దొంగ అంటే మాట్లాడు. ప్రాణాలు రావు కదా, ప్రాణాలు మళ్ళీ రావు కదా పాపం. మీకు అక్కడ విజయవాడ టు సూర్యాపేట హైదరాబాద్ రోడ్డు 10 ఏళ్ల కింద ఎంత భయంకరమైన ఎన్ని ఘోరమైన ప్రమాదాలు. ఇప్పుడు ఎందుకు తగ్గినాయి చెప్పండి? వేరే డబుల్ లేనింగ్ 4 లేన్ రోడ్ వేశారు, దాంట్లో 90% యాక్సిడెంట్ తగ్గిపోయాయి. 90%. మిగిలిన ఏంటంటే తాగి లేకపోతే లైసెన్స్ లేకుండా ఫిట్నెస్ లేని వెహికల్స్ నడపడంలో జరిగే యాక్సిడెంట్స్. అండ్ దెన్ ఇవన్నీ ఒక మోడర్న్ టెక్నాలజీ అనుసంధానం చేస్తూ గవర్నమెంట్ తక్షణమే చేపట్టాల్సినటువంటి మార్పులు ఇవి అందరి హితం. ఒకటే కాదు కదా, ఒక ఇన్సిడెంట్ మీరు అన్నట్టు ఒక ఇన్సిడెంట్ జరగగానే హైప్ చేసి 3లోనే ప్రభుత్వం కాంపెన్సేట్ చేసి చేతులు కడుక్కొని పోయి మళ్ళీ మర్చిపోతే ఎట్లా? మళ్ళీ అవుతుంది. సో అట్లా ఒక శ్రీకాకుళంలో కూడా చూసారా, ఒక గుళ్ళో చూశాను, తొక్కిసలాట, ఆ చిన్న గుళ్ళో కూడా తొక్కిసలాట, 9 మంది చనిపోవడం. ఎక్కడ పడితే అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ గా జరిగినాయి సార్ ఈ ప్రమాదాలన్నీ కూడా. అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలండి. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏదో నాకు కరెక్ట్ దాని పేరు బలకట్ట, జల్లికట్టు, అదేంటి తడుకుంటాం, కొట్లాడటం, లాటరీతో మోదుకోవడం, ఏంట కర్మ. అంతమంది ఇంజూరీ అయిపోతుంది, బుర్రలు పగల కొట్టేసుకుంటున్నారు. జల్లికట్టు ఎద్దు ఏమి కల్చరు ఏంటది నాకు అర్థమే కదా. మోడర్న్ ఎరాలో ఆ రకంగా పోలీసు ఎట్లా పర్మిషన్ ఇస్తారు నాకు అర్థమే కావట్లేదు. మన కోడి పందాలు కూడా చూస్తాం కదా, పేరుకొద్దు వద్దు అంటారు, బ్యాన్ చేసామంటారు, ఏం జరగదంటారు. ఆ రోజు మన తెలంగాణ నుంచి కూడా మంత్రులు కూడా పోయి పార్టిసిపేట్ చేయాలి, ఎన్నోసార్లు చూసాం. ఎంతోమంది మంత్రులు పోయి పార్టిసిపేట్ చేస్తారు. మంత్రులు ఏంటి సార్, సినీ సెలబ్రిటీస్ అందరూ వెళ్ళిపోతారు, మంత్రులు కూడా పోతారు. నేను అది ఎట్లా కరెక్ట్ అంటున్నా. సిస్టమ్ అంటే సిస్టమ్, అందరికి ఈక్వల్గా ఉండాలి, అది కూడా ప్రోత్సహించకూడదు కదా. సో అట్లాంటి సందర్భాల్లో నా బంధువు ఒకడు దాంట్లో పార్టిసిపేట్ అయ్యి తాగి నడుపుకుంటూ వచ్చి పోలవరం బ్రిడ్జ్ నుంచి పడ్డాడు, చనిపోయాడు పాపం. సందీప్ రెడ్డి అని, చాలా బాధాకరం. పోలవరం ఆంధ్రప్రదేశ్ సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్, అక్కడ సింగిల్ రోడ్ రిటర్న్లో రాజమండ్రి చూసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సెల్ఫ్ అంటే వెనక డ్రైవర్ని కూర్చోబెట్టి నేను నడుపుతా అన్నాడు. ఇది పాప పిల్లాడు చాలా మంచి కుర్రాడు. చెప్తున్నాను నేను, ఎందుకు అంటే మా వాళ్ళు అక్కడికి ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అది నేరో రోడ్డు, సింగిల్ లేన్. అందులో వీళ్ళు ఆ కోడి పందాల నుంచి వస్తూ అందరు ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు, ఏం జరిగిందో తెలియదు. డ్రైవర్ని వాడు బతికాడు, వీళ్ళు పోయారు. అట్లా అంటే కోకొల్లలు తెలిసిన ఎగ్జాంపుల్స్ అనుకుంటాం మనం, బట్ ఇది రొటీన్ అయిపోయింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో సంథింగ్ సీరియస్గా ప్రభుత్వం ఏమి ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలిసి. షూర్, థ్యాంక్ యూ సో మచ్.